నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. హైకోర్టు తీవ్రంగా మందలించిన వైసీపీ నాయకులకు సిగ్గు రాలేదని, 5 సంవత్సరాల పాలనలో వ్యవస్థలను కుప్పకూల్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిపాలు చేసిన మీరు, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖలను నిర్వీర్యం చేసిన మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో బాలాజీ భక్తులు ఉన్నారని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీశారని సోమిరెడ్డి అన్నారు. మాకు సర్వమతాలు సమానమన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ధర్మారెడ్డిలు దోచుకునేందుకు టీటీడీని బ్రాంచిగా పెట్టుకున్నారని అన్నారు. అనేక పర్యాయాలు భక్తులు లడ్డూపై ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. మా నాయకుడిని సోషల్ మీడియా, ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏమి చేస్తుందని విజయసాయిరెడ్డి మాట్లాడుతుంటే మేము చూస్తూ ఉండాలా, చర్యలు తీసుకోరా అని డీజీపీని ప్రశ్నించారు. పింక్ డైమండ్ గురించి డీజీపీ తక్షణం విచారణ చేపట్టి దానికి బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకోవాలని అన్నారు. శాంతి భర్త విజయసాయిరెడ్డి సతీమణి దగ్గర 1.50 కోట్లు తీసుకున్నట్లు వీడియో ఉందని, గూగుల్ టేకౌట్ నుంచి వాస్తవాలు తెలుసుకోవచ్చని, తక్షణం ఆ విషయంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. చంద్రబాబుని విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా సీఎం మంచివాడు కాబట్టి చూస్తూ వదిలిపెట్టారని అన్నారు. ప్రజలు వైసీపీని తిరస్కరించి తరిమి కొట్టినా వైసీపీ నాయకుల పరిస్థితి మారలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. విజయసాయిరెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని అన్నారు. అబద్ధాన్ని పదే పదే చెప్పి నమ్మించేందుకు మాట్లాడటం సరైన విధానం కాదని అన్నారు. 100 రోజుల ప్రభుత్వ పాలనలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుతో పాటు పింఛన్ పెంచడం, మెగా డిఎస్సి, ఉచిత ఇసుక విధానం, దీపావళికి ఉచిత గ్యాస్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఇంత మరీ బలిసిపోయిందా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? శాంతి భర్త మీ సతీమణి దగ్గర 1,60,00,000 తీసుకున్న వీడియో రిలీజ్ చేశాడు. నాకు బాధ ఏంటంటే మేము 4 నెలలు అయితే ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నోటికి వచ్చినట్టు నీచమైన భాష మాట్లాడుతుంటే మా గవర్నమెంట్ ఇంకా చూస్తా ఊరుకోనుంది. నిన్న మా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కాబట్టి గమ్ముగా చూస్తా ఊరుకున్నాడు. మేమే గన ఆయన స్థానంలో ఉంటే ఎత్తి బొక్కలో వేసిండేవాడిని. ఆయన శాంతి భర్త విజయసాయిరెడ్డి గారి సతీమణి దగ్గర 1,60,00,000 డబ్బులు తీసుకుంది. గూగుల్ టేక్ ఓవర్తో కూడా నువ్వు తీసేదానికి అవకాశం ఉంది. టీటీడీ ఖజానాలో వచ్చే భక్తులు ఇచ్చే విరాళాలు లెక్క పెట్టే దాంట్లో నువ్వు వాడు కూర్చున్నావు. డాలర్స్ దొంగతనం చేశావు. ఏమైంది ఆ కేసు? 100 కోట్లు ధర్మారెడ్డి, ఆ సోకాల్డ్ రెడ్డిస్ కలిసి చెన్నైలో ఉండే ప్రాపర్టీస్, పాండీ బజార్లో ఉండే కోట్లాది రూపాయల విలువైన ఇళ్లతో కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని 60 కోట్లతో కాంప్రమైజ్ చేసుకుంటారా? డాలర్స్ $1,000 అని చెప్పి చూపిస్తారా కేసులో? లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుంటారా? మీరా టీటీడీ గురించి మాట్లాడేది? బుద్ధుందా మీకు? నీ జగన్మోహన్ రెడ్డి, అరే విజయసాయిరెడ్డి భార్య జగన్ రక్షక గోవింద అంటదా దేవాలయంలో గుడిలో ఒక టీటీడీ బోర్డు చైర్మన్ భార్య జగన్ రక్షక. ఏం కర్మ ఇది? ఆ పింక్ డైమండ్ ఎక్కడుంది చెప్పు. పింక్ డైమండ్ గురించి అన్ని కూతలు కూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంటే ఏం చేస్తున్నాడు డీజీపీ? తీసుకొచ్చి 161 నోటీస్ ఇచ్చి కూర్చోబెట్టి స్టేషన్లో చెప్పు, పింక్ డైమండ్ ఎక్కడుందో చెప్పు, లేదా బొక్కలోకి పో. అరే ఆ ఎక్స్లో, ట్విట్టర్లో వారం రోజుల నుంచి విజయసాయిరెడ్డి ఇచ్చే ట్వీట్ చూస్తుంటే కడుపు మండిపోతుంది, నిద్ర పట్టడంలా. అది టీటీడీ కోర్టులో విత్డ్రా చేసుకుంటావా? కోర్టు మొత్తే హైకోర్టు తీవ్రంగా మందలిచ్చింది. ఇంకా సిగ్గు రాలేదా మీకు? నువ్వు వాడే భాష ఏంటి? మీరు చేసిందేంటి? 5 సంవత్సరాల్లో వ్యవస్థల్ని కుప్పకూల్చేసి, సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూల్చేసేసి, వ్యవసాయ శాఖ, ఒక నీటిపారుదల శాఖను మూతలేసి, అత్యంత ప్రధానమైన ఇరిగేషన్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ క్లోజ్ చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు? మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా, విజయసాయిరెడ్డి దాకా, వైవి సుబ్బారెడ్డి దాకా, వైవి సుబ్బారెడ్డి భార్య దాకా మీరంతా టీటీడీ అంటే
దోచుకునేదానికి ఒక బ్రాంచ్ కింద ఏర్పాటు చేసుకున్నారు. దోచుకునేదానికి ఒక బ్రాంచ్ కింద మీ 5 yearsలో అనేక మంది భక్తులు మీడియా ముందు ఆ లడ్డును చూపించి ఇది ఏమి లడ్డు అయ్యా, ఏం వాసన అయ్యా అని చెప్పేసి అనేక సంఘటనలు. అసలైన నూనె, ఆవు నూనె ఎంత అవుద్ది, మీరు వస్తే ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నారు? ఒక కర్ణాటక ప్రభుత్వ సంస్థ ఇచ్చే దాంట్లో నుంచి ఎందుకు ప్రైవేట్ సంస్థకు మార్చారు అనేది కామన్ మ్యాన్ అర్థం చేసుకోగలడు. బట్ ఈరోజు భ్రష్టు పట్టించి వ్యాప్తంగా బీరు భ్రష్టు పట్టి నీ ఇష్టానుసారం మాట్లాడుతుంటే డీజీపీకి ఒకటే చెప్తుండా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తీసుకొచ్చి కూర్చోబెట్టు, పింక్ డైమండ్ కలెక్ట్ చేయి, లేకపోతే బొక్కలోకి పంపించు. ఆయన రోజు నోరు బారేసుకుంటూ ఉంటే నీచమైన భాష మాడితే మేము పడాలనా? మా నాయకుడిని మాట్లాడితే నువ్వు డీజీపీ అయితే ఎత్తి బొక్కలే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి. మేము తిరగబడితే ఏమవుతాయి? మేము తిరగబడితే మా నాయకుడిని మాట్లాడుతూ ఉంటే ఇంట్లో కూర్చొని భజన చేసుకోవాలి. మేము ఏం చేస్తున్నాడు డీజీపీ? అన్ఫార్చునేట్. ఇది కూడా ఏంటంటే మన కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజులు, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఈ కార్యక్రమం రావటం, ఈ సందర్భంగా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్లో కూడా చూసుకున్నట్టు ఒకసారి టైటిల్ లీడ్ చట్టాన్ని రద్దు చేయటం, అదేవిధంగా పెన్షన్ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పెన్షన్ 30 రూపాయలు ఈరోజు 4,000 రూపాయలు చేయటం, అది కూడా ముందు నెలల నుంచి ఇవ్వటం చాలా సంతోషం. గత ప్రభుత్వంలో ఆపేసిన ఇళ్ల బిల్లులు ఇస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగాల కోసం 16,300 డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వటం, ఇవన్నీ మనం ప్రభుత్వంలో చేసిన విధంగా ఇవి అమలు చేస్తున్నాం. మిగిలినటువంటి పథకాలు సూపర్ 6 కూడా రేపు దీపావళి నుంచి గ్యాసు మిగిలిన వాటి ఇవ్వబోతున్నారు. స్కిల్ సెన్సెస్ కూడా చేయడం జరిగింది. ఉచిత ఇసుక కూడా ఏటి పక్కన ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు ట్రాక్టర్ తీసుకొచ్చుకొని వాళ్ళకి కావాల్సిన ఉచితంగా తీసుకెళ్లే విధంగా కూడా మంచి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తామంటే ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రజలు చేత్కరించినా బుద్ధి మారలేదు. ఇప్పుడే అన్న సోమిరెడ్డి గారు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి విషం కక్కుతా ఉన్నాడు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, తెలుగుదేశం నాయకుల మీద చాలా నీచంగా పోస్టులు పెడుతున్నాడు. ఒకటే చెప్తున్నాం, ప్రజలు చేత్కరించారు, తరిమి కొట్టారు, సంఖ్యని 11 కుదించినా మీ బుద్ధి మారలేదు. మీ చరిత్రలు తీయాలంటే చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చరిత్రలు తీయాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఓడిపోయినారు, ప్రజలు తరిమి కొట్టారు, మీ గురించి మాట్లాడటం కూడా తక్కువ అని చెప్పిన పరిస్థితుల్లో మొన్నటి దాకా జరిగిన సంఘటన ఆ ఎండోమెంట్ కమిషన్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే విజయసాయి రెడ్డి నిస్సిగ్గుగా ఈరోజు ఏమీ లేదు ఎంక్వైరీ చేసినటువంటి వాటి గురించి కూడా గుడ్ల వెల్లరి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. చేసిన మాట చెప్పడం చేయక చెప్పిన మాట పదే చెప్పి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటికి చెల్లించే ప్రజలే బుద్ధి చెప్పారు. ఈ మీడియా ద్వారా కూడా చెప్తారు ఇది మంచిది కాదని చెప్పేసి ఆ పార్టీ నాయకులు కూడా తెలియజేస్తారు. సమస్యల పరిష్కారం కోరుతూ మీకోసం వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించి బాధిత ప్రజలకు సత్వరం న్యాయం చేయాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో అధికారులు అర్జీలు స్వీకరించారు. గత 2-3 వారాలుగా మీకోసం కార్యక్రమం లేకపోవడంతో జిల్లాలోని నలుమూల నుండి పెద్ద ఎత్తున బాధితులు కలెక్టరేట్కు తరలివచ్చారు. వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అధికారులకు అందజేసి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఆర్థికాభివృద్ధి, సామాజిక అభివృద్ధి సాధించేందుకు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు కోరుతుందని, దీనిలో భాగంగా ప్రతి ఉద్యోగి క్యూఆర్ కోడ్ ద్వారా మీ సలహాలు, ఆలోచనలు, మీ వివరాలు దానిలో నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వివిధ సమస్యలతో వచ్చిన బాధితులు వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మీకోసం కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఝాన్సీ, లోకేశ్వరరావు, భరత్ కుమార్లు అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలికి అయితే మాకు 2 సంవత్సరాల నుంచి మాకు ప్లాట్లకి మాకు అద్దులు చూపెట్టలేక ఆయన పేరు మండల ఆఫీసర్. ఆయన మండల ఆఫీసర్ని ఎన్నిసార్లు అడిగినా ఏ రైతు తీసుకొస్తున్నాడు కానీ మాదిగా చూపెట్టలేదు సార్. మేము తిరిగి మండలాన్ని కుట్టుకోమన్నాడు, అన్నీ చేశాడు. చేసి మా చేత 20,000 ఖర్చు పెట్టించి ఇప్పుడు ఆన్లైన్లో లేనిది 3 ప్యాకెట్లు అతను తీసుకొచ్చి అవి 2 పేక్ అంటున్నా కూడా అవి వాళ్ళగే అవుతున్నాయి అంటున్నాడు. కానీ మండల ఆఫీసరు మాకు ఏం చేయట్లే. ఎన్నిసార్లు తిరిగి 2 ఏళ్ళ నుంచి అల్లాడిపోతున్నాం.
మా కొడుకులు ఉంటే బయట వేసి మేము ఇల్లు వేసుకోండి లేక అల్లాడిపోతాం, దిక్కులు ఆలకిస్తున్నాం సార్. మాకు ఎవరైనా న్యాయం చేసి మమ్మల్ని కడతీర్చండి సార్. నా పేరు నల్లమాల పిచ్చిరెడ్డి, నేలటివారిపాలెం. యానాదుల ఇల్లు పోలరమ్మ గుడి చందన సిసి రోడ్డు ఉన్నది. ఆ నుంచి చెరువు కట్టనే మా బ్యార్నీ కాడికి పోవాలి. ఒకరిని బానిస్తున్నారు, ఒకరిని బానియటంలా. ఒకరిని బానిస్తే ఇద్దరిని బానియాలి, బానియపోతే ఇద్దరిని బానియకుండా ఉండాలి. అక్కడ కూడా రాజకీయం చేసి గందరగోళంగా బండిని ట్రాక్టర్ని కూడా ఆగితే 2 రోజుల నుంచి నిద్రాహారం లేకుండా మనస్తాపన చేశాం. ఇప్పుడు కోర్టులో ఉన్న 85 సెంట్లు వేరు, మా మదర్ పేరు మీద ఉన్న 85 సెంట్లు వేరు. అది ఆన్లైన్ చేయమంటే చేయటం లేదు. ఇది అది కోర్టులో ఉంది అని సమాధానం చెప్పి పక్కదారి పట్టించి అంతను ఎండా విసుము కాయటం ఇచ్చాడు. ఇక మీరే న్యాయం చేయాలి. బొల్లేపల్లి ఆదిరాణ, మాది కుర్చేడు మండలం బయ్యారం అండి. మేము 2018-2019 ఫైనాన్షియల్ ఇయర్లో నీరు ప్రగతి అనే ప్రోగ్రాం ద్వారా గవర్నమెంట్ చేసినటువంటి ప్రోగ్రాంలో వర్కులు చేయడం జరిగిందండి. ఆ వర్కులు వచ్చేసి అప్పట్లో బిల్లులు రాలేదు, తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో కూడా బిల్లులు ఇవ్వలేదండి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా కాంట్రాక్టర్లపైన దయతోటి జాలితోటి పెద్ద మనసుతోటి ఈ నీరు చెట్టు నీరు ప్రగతి ప్రోగ్రాంలో ఏ అయితే వర్కులు చేశామో ఈ వర్కులకు సంబంధించి 259 కోట్ల రూపాయలు ముందు రిట్ పిటిషన్లకి అలాగే సీసీలకి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే నేను ఈ నెల రోజుల నుండి వీటి పని మీద తిరుగుతూ ఉంటే కనీసం ఈ గారు నాగమురళీ మోహన్ గారు ఇన్ఛార్జ్ అండి, గుళ్ళకమ్మెస్సీ గారు అలాగే ఎన్ఎస్పిఎస్సీ గారు, ఆయన కనీసం ఏదంటారు మినిమం బాధ్యత అనేది లేకుండా మరి మానవత్వం అనేది లేకుండా 6 సంవత్సరాల క్రితం వర్కులు చేసి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని పిల్లలు కూడా చదివించుకోలేని పరిస్థితి, కాలేజీల్లో చేర్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా కొంచెం కూడా మానవత్వం లేకుండా వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటే పూర్తి చేయకుండా ఆయన కాలయాపన చేస్తూ ఉన్నారండి. కాబట్టి మీరు ఈ మీడియా ద్వారా ఇట్లా ఇంకా ఇటువంటి అధికారులందరిపై కూడా తక్షణమే చర్యలు తీసుకునే విధంగా మీరు చొరవ చూపాలని అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ నెల 26వ తేదీ జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలుకు వచ్చిన బాలినేనికి పలువురు అభిమానులు ఆయన నివాసం వద్ద స్వాగతం పలికారు. ఒంగోలుకు వచ్చిన బాలినేనికి పలువురు అభిమానులు ఆయన నివాసం వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ఇప్పటికే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగిందన్నారు. జిల్లాలోని వైసీపీ నాయకులు తన అభిమానులతో మాట్లాడి జనసేన పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి నా మీద ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారన్నారు. పార్టీలో చేరిన తర్వాత జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేయడం జరుగుతుందన్నారు. తన మీద తన కుటుంబ సభ్యుల మీద వచ్చిన ఆరోపణలు నిగ్గు తేల్చాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయటం జరిగిందని, అన్ని వాస్తవాలు విచారణలో తేల్తాయన్నారు. సమావేశంలో గొరిపాటి శ్రీనివాసరావు, గోలి తిరుపతిరావు, వద్దు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్న జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. 26వ తేదీ నాడు విజయవాడలో జాయినింగ్ అవసరం జరుగుతుంది. మా నాయకులందరితో మాట్లాడుకొని అన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కాన్స్టిట్యూషన్ నాయకులు అందరితో మాట్లాడి చర్చించి అందరూ కలిసి జాయిన్ అవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది. 2-3 మీటింగ్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలించినటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. దానికోసం అని చెప్పి నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఆల్రెడీ మనం చెప్పాను. ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో 26తో చేరటం, జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా సాయశక్తి కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎలా చేయాలని చెప్తే ఆ రకంగా చేస్తాం తప్ప ముఖ్యంగా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి మొదటి ఉన్నటువంటి జనసేన కొత్తగా చేస్తున్నారు. అందరూ కూడా కలుపుకొని పోయి మరి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. నాకు 15 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా. ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి, నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి
వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను. పొద్దు గూగుల్ ఎంక్వైరీ చేయి అబ్బాయి తబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాడు, నేను విన్నా, పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని. ఏమో అంత ఇది పనికిరాదు, మంచి పద్ధతి కాదు అది. నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దుగులు 100 రోజులు అయింది కదా, ఎంక్వైరీ పెట్టవచ్చు కదా, చేయొచ్చు కదా. ముఖ్యమంత్రికే లెటర్ రాసిన, దానికేం మిగిలే. ఇదేదో కావాలని జనసేనలో పోతున్నాడు ఇదని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇదేం లేదు. మా పార్టీ ఇప్పుడు మేము జనసేనలో చేరుతున్నాం కాబట్టి జనసేన కూడా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాము. అంత తప్పితే నేనేమైనా మాట్లాడాలా? ఆయన అనవసరంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది, ఈ రకంగా చేయటం అనేది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరుతున్నారు. అప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేయొచ్చా తెలుగుదేశం వాళ్ళని? ఆ ఫ్లెక్సీలు ఎవరు కట్టారో నాకు తెలియదు. ఆయన బొమ్మ వేసాడని చెప్పి తీసేయమన్నాడంట. మన సంతోషమే, ఆయన బొమ్మ వద్దు అనుకున్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం. అందరికీ చెప్తాను ఆయన బొమ్మ వేద్దయ్యా అని చెప్తాను. ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థులుగా ఉన్నప్పుడే ఉన్నతమైన విద్యను బోధిస్తారని నగర కమిషనర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. ప్రైవేటు పాఠశాలల సమస్యలపై ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ వారి మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో నిర్వహించిన జిల్లా మహాసభలో ఆయన పాల్గొన్నారు. రేపటి తరాన్ని సమాజానికి అందించేది ఉపాధ్యాయులేనని, ఉపాధ్యాయులు లేని సమాజాన్ని ఊహించలేమని అన్నారు. తాను కూడా గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. నిరంతరం పోరాటాలు చేస్తుందని అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు గొల్లపూడి మోహన్ రావు అన్నారు. రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం అందించడంలో అసోసియేషన్ క్రియాశీలకంగా వ్యవహరించిందని, ఇప్పటి వరకు 1.30 కోట్లు అందజేసిందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను, ఉత్తమ జర్నలిస్టులను సత్కరించారు. అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో నాయకులు హరిబాబు, కె ప్రభాకర్ రావు, షేక్ కరీముల్లా, సిహెచ్ రాము, ఎం శ్రీనివాసరావు, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత గ్రూప్ 1 సర్వీస్కి ఎందుకే నేను మున్సిపల్ కమిషనర్గా వచ్చాను. అందువల్ల మిత్రులు ఉపాధ్యాయులందరినీ చూసి మరొకసారి మీతో కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాంటి జియో అడ్రస్ నెంబర్ 1లో ఉంది. మీరేదన్నా నా వల్ల కాదు, నేను స్కూల్ రన్ చేయలేదని మీరు క్లోజ్ చేస్తే తప్ప, క్లోజ్ చేసినా మళ్ళీ బెదిరిస్తున్నారు. రికగ్నేషన్ విషయంలో కానీ, ఫైల్ విషయంలో కానీ ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రోజు జీవో తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము క్లోజ్ చేస్తున్నాం, ఒక్కరోజు స్ట్రైక్ చేయండి. చిన్న సన్నకారు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం స్వానిధి పథకం కింద పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు 2 రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమం చేపడతామని లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ బాబు తెలిపారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో పీడీ రవికుమార్ అధ్యక్షతన ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. 6,000 మందికి పైగా పీఎం స్వానిధి లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకున్నారని, అయితే కొంతమందికి నగదు జమ అయినప్పటికీ మరికొంతమందికి ఇంకా నగదు జమ కాని కారణంగా బ్యాంకు సిబ్బంది ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. 2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్కొక్క లబ్ధిదారునికి మొదటి విడతగా 10,000, రెండో విడతగా 20,000, మూడో విడతగా 50,000 రూపాయలు నగదు అందిస్తారని, 10 నెలల కాలంలో ఈ నగదును బ్యాంకుల్లో ఆన్లైన్లో కానీ బ్యాంకులో కానీ జమ చేయాలని అన్నారు. అలా జమ చేసినట్లయితే వారికి వడ్డీలు కూడా రాయితీ లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ అధికారి శ్రీనివాసరావు, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డిసిహెచ్ కొండయ్య, బ్యాంక్ అధికారులు కుమారి, ఆర్పీలు పాల్గొన్నారు. మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో మనం ప్రకాశం జిల్లాలో అన్ని యూఎల్బీలో కూడా వీధి విక్రయదారులకి బ్యాంకుల తరపున మనం ఆర్థిక సహాయం చేయించేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం పథకం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనేది మనం అమలు చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం స్వానిధిలో ఉన్న లబ్ధిదారులు ఏ బ్రాంచ్లోనైనా సరే మొదటి 2, 3 విడతల్లో వాళ్ళకి రుణాలు, మొదటి విడత అయితే 10,000, రెండో విడత అయితే 20,000, మూడో విడత 50,000 వాళ్ళకి రుణాలు ఇవ్వటం. అది 1 సంవత్సర కాలంలో అంటే 12 నెలల్లో 10 కంతుల్లో రుణం తీర్చినట్లయితే వారికి
మరి 7% ఇంట్రెస్ట్ కూడా వెనుక్కొస్తుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్ వాళ్ళు చేసే వ్యాపారాల దగ్గర QR కోడ్, గూగుల్ పే, ఫోన్పే లాంటి ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయించినందుకు కూడా నెలకి ₹100 చొప్పున ₹1,200 సంవత్సరానికి మరి వీధి విక్రయదారులకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్గా ఇస్తూ ఉంది. ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ PM స్వానిధిలో ఉన్నటువంటి మొత్తం అర్హత గల లబ్ధిదారుల మొత్తానికి కూడా ఏ ట్రెంచ్కి అర్హత ఉంటే ఆ ట్రెంచ్లో వాళ్ళకి ఆ రుణం అందే విధంగా చేయమని చెప్పి ఒక స్పెషల్ డ్రైవ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి గౌరవ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు రమేష్ గారు, అట్లాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజరు శ్రీనివాసరావు గారు, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, APGB, PDCC బ్యాంకు, అలాగే ఇండియన్ బ్యాంకు, ఆ బ్యాంకు సంబంధించిన కంట్రోలింగ్ ఆఫీసర్ అందరూ కూడా కలవడం జరిగింది. ప్రధానంగా ఈ బ్యాంకుల్లోనే మనం ఎక్కువగా మందికి రుణాలు ఇప్పిస్తున్నాం. మెప్మా సిబ్బంది ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించి, అట్లాగే లబ్ధిదారుల పరంగా ఇవ్వాల్సినటువంటి సపోర్టుకి సంబంధించి, అలాగే బ్యాంకుల వైపు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి మొత్తాన్ని కూడా ఈరోజు ఈ సమన్వయ సమావేశంలో ఏ బ్యాంకు బ్రాంచ్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయనేటువంటిది కూడా డిస్కస్ చేసుకుని అందరూ కమ్యూనిటీ రీసోర్సెస్ పర్సన్స్ని ఒక చోట సమావేశపరిచి ఈ స్వానిధి లోన్స్ ఇవ్వడంలో ఉన్నటువంటి ఈ సాధక బాధకాలను గుర్తించి వాటిని పరిష్కరించి సత్వరమే సన్న వ్యాపారులకి ఆర్థిక లబ్ధి చేకూరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే మనం అందరికీ 4,500 ఏవైతే ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి అప్లికేషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా పరిష్కరించి సత్వరమే లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమ అయ్యే విధంగా చూడాలనేది బ్యాంకర్లు అందరినీ కోరాము. ఇప్పుడే మన కమ్యూనిటీ రిసోర్సెస్ పర్సన్స్ అందరూ కూడా ఏ బ్యాంక్స్లో అయితే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడి ఆ పెండింగ్ అప్లికేషన్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో PM స్వానిధికి అయితే 100% డిజిటలైజేషను. ఆల్మోస్ట్ మా బ్యాంక్లో మీకు 193 అకౌంట్స్ శాంక్షన్ చేసాము. ఇంకొక 26 అకౌంట్స్ పెండింగ్ ఉన్నవి. అది 1 or 2 డేస్లో శాంక్షన్ చేయడం. మాకు ఒక డిజిటల్ ఒక టీం ఉంది. ఆ టీమ్స్ అన్ని ప్రకాష్ ఇప్పుడు మిగతా మా RPs ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డిజిటలైజేషన్ ద్వారా ఎట్లా శాంక్షన్ చేయాలి ఏంటన్నది ఒక 10 నిమిషాల క్లాస్ కూడా తీసుకుంటారు. మాకు PM స్వానిధి పెండింగ్ ఉన్నవి 10,000, 20,000, 50,000 లోన్లకు సంబంధించి పెండింగ్ ఉన్నవన్నీ బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి మాకున్న ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేశారు. అన్ని బ్యాంకుల వాళ్ళు మాకు సహకరించి లోన్లు మేము తప్పనిసరిగా ఈరోజు రేపట్లో క్లియర్ చేస్తామని చెప్పారు సార్. అందుకు ఆ బ్యాంకు వారికి మా మెప్పా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ప్రకాశం డిస్టిక్ట్ ఆధ్వర్యంలో డిస్టిక్ట్ లెవెల్ ఛాంపియన్షిప్ పోటీలు నార్త్ బైపాస్ రోడ్లోని సరస్వతి శిశు మందిర్లో జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిమ్స్ మెడికల్ కాలేజీ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ HOD ఆర్ సుధాకర్ బాబు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తోనుగుంట మల్లికార్జున, పతంజలి రాష్ట్ర సమితి అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, YSA AP అధ్యక్ష కార్యదర్శులు బోయపాటి రవి, సోమ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ సుధీర్ దేవకుమారి, జూనియర్ ఛాంబర్ ప్రెసిడెంట్ K వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమమైన గుణాలు, దైవీ లక్షణాలు, అద్భుతమైన ప్రవర్తన కలిగి ఉంటే అది సాత్వికమే అని చెప్పుకోవాలి. గ్రీడీనెస్ అంటే ఇంకా 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 కావాలి అనే తపన తాపత్రయాలు, ప్రాపంచిక విషయాల మీద తాపత్రయం కలిగి ఉంటే తెలిసికోండి అది రజోగుణం. మానవుల యొక్క దుఃఖ శోకాలకు మనం స్వాగతం తీసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ ఒంగోలు పట్టణ ప్రముఖులు, తల్లిదండ్రులు, యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ బాధ్యులు, విద్యార్థులు అందరికీ కూడా సుస్వాగతం, స్వాగతం, స్వాగతం. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందు ప్రముఖుల్ని మనం వేదిక మీదకి ఆహ్వానించుదాం. అందులో చేస్తున్నాను, తులసి మొక్కతోటి అన్ని కనిపిస్తూ ఉంటాయి. అందరూ కూడా సెక్రటరీ గారు ప్రోగ్రామ్ జరగడం Okay.
యోగేన చిత్త తర్వాత యువకుడు యోగాలో ప్రవేశం ఉందో లేదో కానీ యోగా అంటే ఇష్టమైన సోదరుడు వరుణ్ కుమార్ ఒక నిమిషం మాట్లాడాలి. నమస్కారం. యోగా మన భారతదేశంలోనే చేస్తున్నట్లయితే అలాంటి హాస్పిటల్స్కి కాంపిటీషన్స్ అన్నిటికి కూడా యోగాసన భారత్ అని చెప్పేసి ఒక పేరుతోటి కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు భారతదేశం మొత్తం. దానికి ప్రెసిడెంట్గా ఉదిత్ సేత్ గారు, జనరల్ సెక్రటరీగా డాక్టర్ జయదీప్ ఆర్య గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా శ్రీమతి ఏ రాధిక గారు, హెచ్ఓడి యోగా డిపార్ట్మెంట్ నాగార్జున యూనివర్సిటీ, సెక్రటరీ ప్రేమ్ కుమార్ గారు, ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నవి. ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక జడ్జెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కోచెస్ ప్రోగ్రామ్స్ జరిగినాయి నేషనల్ వైడ్గా. అలాగే ఖేలో ఇండియాకి కూడా వెళ్ళిన ఉదంతం రీసెంట్లీ కూడా ఈ పోటీల్లో పాల్గొని ఖేలో ఇండియాకి కూడా వెళ్ళి నేషనల్ దాకా పోటీలకు వెళ్ళారు. ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా కాంపిటీషన్స్ కండక్ట్ చేసుకుంటూ రాష్ట్ర స్థాయి పోటీలు రేపు 5, 6, 7 టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. నాయుడుపాలెం తర్వాత 2 తర్వాత సార్ గ్రూప్ ఫోటో సార్. సార్ గ్రూప్ ఫోటో సార్. సార్ ముందుగా రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాత, దామచర్ల సత్యతో కలిసి రవికుమార్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నాయుడుపాలెంలోని ఎన్టీ రామారావు, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో 15 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డును మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత సాగర్, నూకసాని బాలాజీ, విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శ్రీనివాసరావు, హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ద్వారా నిర్వహించిన బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన లభించింది. 550 మంది వరుడు, 350 మంది వధువులకు సంబంధించి వివాహ పరిచయ కార్యక్రమాన్ని శంకరనారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 25 జంటలకు అక్కడే సంబంధాలు కుదుర్చుకోవటం, తాము నిర్వహించిన పరిచయ వేదిక విజయవంతమైందని
ఆనందాన్ని అధ్యక్షులు దైతా రామ్మూర్తి వ్యక్తం చేశారు. ముందుగా వధువు వరుడుతో కూడిన సమాచారాన్ని పుస్తక రూపంలో అందజేశామని అన్నారు. వాటిలో ఉన్న సమాచారం ప్రకారం వివాహ ప్రయత్నాలు చేయటం ద్వారా బ్రాహ్మణ యువతీ యువకులకు త్వరగా వివాహాలు అయ్యే అవకాశం ఉంటుందని, తాము సంకల్పించిన ఈ మహాయజ్ఞానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ కుటుంబ సభ్యులు తరలి రావటం శుభసూచకమని బ్రహ్మజ్యోతుల కృష్ణ కిషోర్ అన్నారు. ముందుగా రాష్ట్ర చైర్మన్ చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు, కార్యదర్శి మాచిరాజు కిరణ్ కుమార్, దైతా రామ్మూర్తి, వ్యామజాల ప్రసన్న కుమార్, చేమకుర్తి రాము తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను బ్రాహ్మణ పెద్దలు అభినందించారు. ఎస్వి సుబ్బయ్య, గంజాం శ్రీనివాసమూర్తి, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత అభయ ఆంజనేయ స్వామి 27 అడుగుల ఏకశిలా విగ్రహ పౌడు అండ్ డోనార్. ఇవే కాదు, ఎన్నో విధాలైనటువంటి దానాలు చేస్తున్నాడు. అలాంటి మహానుభావులు ఈరోజు ఈ కార్యక్రమానికి మొత్తం మనం వచ్చినటువంటి ఆహుతులకు అందరూ కూడా కట్టుసభ్యులైనటువంటి భోజన వసతులు ఏర్పాటు చేశారు. ఒక్కసారి మీరందరూ కూడా తప్పని కొట్టి వారికి సభాముఖంగా ఈ యొక్క అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం మొదలుపెట్టిన పురాతనంగా చేసుకున్న తీసుకొచ్చి మళ్ళా అలానే 1075 మ్యారేజ్ మన రైతు రామకృష్ణ ఏమన్నా తప్పులున్నా అన్న వచ్చినా అలా పిలిపించి చేసి మళ్ళా వాళ్ళు సెపరేట్ చేశారు. అలాంటి గొప్ప భావిస్తున్నాను. అలానే మన అయిన ఇలాంటి గొప్ప అంటే ఇది చదవాలి అంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఆడపిల్ల తల్లిదండ్రులు రావడం ఆలస్యమైంది. దానివల్ల మేము కొంచెం ఆలస్యం చేశాం. కానీ ఇప్పుడు మీకు వాళ్ళు చదివిన తర్వాత మీరు ఎవరైనా కానీ మీకు ఆ వివరాలు నచ్చినట్లయితే మేము వచ్చామని మనం తెలియజేయండి. ఎందుకంటే అది మనం కనీస ధర్మంగా భావించండి. దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు అన్నారు. నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ ఆడిటోరియంలో మాల మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముందు హెచ్సిఎం కాలేజీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మాల శాసనసభ్యులు ఉండాలని గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు చేసిన ప్రభుత్వ ఒత్తిడి చేత పనిచేసిన ఉద్యోగులను ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కొంతమంది మాల ఉద్యోగులను హెరాస్ చేస్తూ ఉంది, సస్పెండ్ చేస్తూ ఉంది. తక్షణమే ఆయా శాసనసభ్యులు అధికారులు కనుక మాల ఉద్యోగులపైన వేధింపు చర్యలు నిలిపివేయకపోతే ఆయా శాసనసభల్లో వచ్చే ఎన్నికల్లో జరుగుతున్న ప్రతి ఎన్నికలో కూడా ఆ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా ఓడించి తీరుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రిజర్వేషన్లని చిల్లర మర్రలుగా వర్గీకరణ పేరుతోటో క్రిమిలేయర్ పేరుతోటో విభజించకుండా ఆర్టికల్ 335కు ఆర్టికల్ 341 వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును వ్యతిరేకిస్తూ ఈరోజు వేలాది మంది మాలలతోటి ఒంగోలు నెల్లూరు బస్సులో ఉన్నటువంటి అంబేద్కర్ ఆడిటోరియంలో మేము నిరసిస్తూ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాము. తక్షణమే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించాలని, లేకపోతే దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దళిత నాయకులు దండారి కృష్ణ గారు, అంబటి కొండరావు గారు, ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు.
నా పేరు దాసరి శివాజీ. సుదీర్ఘంగా 20 సంవత్సరాలు మీతో గొంతుకనే కలుపుతున్నటువంటి నేను కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ నాకు చాలా అదృష్టం. ఈ క్షణంలో జాతి కోసం చనిపోయినా కూడా నాకు ఇబ్బంది లేదు. ఒకసారి గట్టిగా వెళ్ళండు అన్న, ఒక సెకండ్ పడండి గట్టిగా అని చెప్పేసి మానలంతా ఈ వర్షం సాక్షిగా మానలంతా సేవాభారతి ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా సప్తాహంలో భాగంగా 2వ రోజు ఒంగోలు మంగమూరు రోడ్లోని మర్రిచెట్ల కాలనీలోని శ్రీ షిరిడి సాయి ఉన్నత పాఠశాలలో కాలనీ వాసులు విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. సీజనల్, మానసికం, జెనెటిక్ అంటువ్యాధులు, వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మానసిక వైద్యులు ఎస్ ఏడుకొండలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కమిటీ మెంబర్ శాఖమూరి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ ఓబుల్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ ప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, శేషారావు, నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు సంస్కారం నేర్పించాలి. రోజు ఒక సాయంత్రం 2 hours ట్యూషన్, వాళ్ళని స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ కాకుండా ఒక అరగంట సేపు మంచి సేవా గీతాలు, ఉదయాన్నే లేచి అమానానికి గౌరవించడం, మనకు పర్యావరణం కాపాడు, ఈ విషయాల మీద రోజు ఏమున్నాయి? జ్వరాలు, జలుబులు, దగ్గులు, మలేరియా, టైఫాయిడ్, ఇలాంటివన్నీ కూడా మీకు తెలుసు. మనం వాటి బారిన పడి ఉంటుంటాం. అయితే వీటిని రాకుండా ఉండటానికి అవి వ్యాపించేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది కూడా. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకాన్ని పంచవృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని విశ్వకర్మ పరిషత్ నగర కమిటీ అధ్యక్షుడు కేనల శ్రీనివాసరావు కోరారు. పథకం ద్వారా బ్యాంకు రుణాలు ఏ విధంగా పొందాలి, ఎవరెవరు దీనికి అర్హులు అనే విషయాన్ని లబ్ధిదారులకు వివరించారు. కొత్త కూరగాయల మార్కెట్లోని కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జరిగిన అవకతవకలపై సిబిఐ చేత విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలానే విశ్వ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరారు. కార్యక్రమంలో ఎన్పి ఆంజనేయాచారి, మణికంఠ, నాగబ్రహ్మచారి, ఎన్ శ్రీనివాసులు, రవికుమార్, విశ్వరూపాచారి, సిహెచ్ శ్రీనివాసులు, హర్ష, రాజశేఖర్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. తరపున మేము ఈరోజు జిల్లా మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన విశ్వబ్రాహ్మణులు ఏ విధంగా పురోగతి చెందాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మనకిప్పుడు విశ్వకర్మ యోజన పథకం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దాని తరపున వచ్చే ప్రభుత్వ లబ్ధి ఏదైతే ఉందో అది పొందాలని కోరుకుంటున్నాము. దానికి ఒంగోలు విశ్వబ్రాహ్మణ సంఘం నగర కమిటీ అధ్యక్షులుగా మరియు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు జిల్లా అధ్యక్షులుగా మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేము శ్రీవారి ప్రసాదంలో రకరకాలైనటువంటి జంతువుల యొక్క కొవ్వుని, నెయ్యికి బదులుగా జంతువుల యొక్క కొవ్వుని, ఆ విధంగా రకరకాల నూనెల్ని వాడకూడనటువంటి వాటిని వాడి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం, తద్వారా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తించడం, ఇది ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాట నిజంగా కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన ఎప్పుడు మాట్లాడు. ఆయన ఈరోజు చెప్పాడు అంటే అది 100% నిజమనేటువంటి విషయాన్ని అందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఈ యొక్క శ్రీవారి మహాపాపానికి ఒడిగట్టినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా విచారణ జరిపించి ఈ లడ్డూ తయారీలో కావచ్చు, అనేకమైనటువంటి శ్రీవారి ప్రసాదాల్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ జరిపించి తగిన చర్యలు గట్టిగా తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పొరపాట్లు గుర్తించడంలో తాత్సారం పనికిరాదు. ఎప్పటి తప్పులను అప్పుడే సరిదిద్దుకుంటేనే అభివృద్ధి ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.